హాయ్ యూస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఎంతో ఆసక్తిగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నేనైతే నిన్న రాత్రి హైదరాబాద్లో అమీర్పేటలో అల్లు అర్జున్కి చెందినటువంటి ట్రిపుల్ ఏ సినిమాస్లో చూశాను 10 షో. చాలా హిలేరియస్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ మనకి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం గ్రాఫ్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ మళ్ళీ విక్టరీ వెంకటేష్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ సీన్స్ అన్నీ కూడా హిలేరియస్గా ఉంటాయి. ఓవరాల్గా చాలా చాలా అంటే ఇందులో విక్టరీ వెంకటేష్ ఉన్నా కూడా ఇది మెగాస్టార్ సినిమా అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అసలు ఎరగదీసాడు చిరంజీవి గారు. 70 సంవత్సరాల వయసులో ఆయనకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అంత ఇది ఎలాగన్నది మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా చాలా ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తుంది. అంటే జనరల్గా ఒక 60 తర్వాత ఇంకా ఏముంటుంది లైఫ్ అనుకునే ఇందులో ఉంటారు చాలామంది. అటువంటిది ఈయన 70 సంవత్సరాలలో కూడా ఎక్కడ తగ్గకుండా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి స్టెప్స్ కానీ ఫైట్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ అద్భుతంగా ఉంది. అనిల్ రావిపూడి మళ్ళీ అంటే తనదైన స్టైల్లో ఒక మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. అంటే చిరంజీవితో సినిమా తీస్తున్నా కదా అని చెప్పి ఆయన టైపు సినిమా కాకుండా తను ఎలాగైతే ఒక వెంకటేష్తో ఎలా తీసాడు, అంతకుముందు రవితేజతో ఎలా చేసాడు, అంతకుముందు మహేష్ బాబుతో ఎలా చేసాడు, అలాగా తనదైన శైలిలో చిరంజీవిని అందులో ఇది చేసి అద్భుతమైనటువంటి ఇది చేసాడు. అఫ్ కోర్స్ అంటే మామూలుగానే అనిల్ రావిపూడి సినిమాల్లో నుంచి ఎవరు లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇందులో ఇంకొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు అనిపిస్తుంది. సో లాజిక్స్ గురించి మనం పట్టించుకోకుండా సినిమా చూస్తే ఇది ఒక అనిల్ రావిపూడి మ్యాజిక్. ఇది చిరంజీవి ఒక వన్ మ్యాన్ షోగా మనం చెప్పొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సింది మెగాస్టార్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. ఆయన హుక్ స్టెప్ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ చాలా బాగున్నాయి. తర్వాత అనిల్ రావిపూడి రైటింగ్ గురించి మనం చెప్పాలి. చాలా డైలాగ్స్ హిలేరియస్గా ఉన్నాయి. ఆ తర్వాత నయనతార చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, కొంచెం రొమాంటిక్ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి నయనతారలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భలే ఉంటుంది. అంటే ఎలాగైతే ఈ సంక్రాంతికి వస్తున్నాంలో జస్ట్ ఒక ట్రైన్ ఎపిసోడ్లో వెంకటేష్ని ఐశ్వర్య రాజేష్ని కలిసి ఒక చిన్న దీంట్లో తేల్చేస్తాడు. అలాగా ఇది కూడా ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరు సీన్స్ అవి బాగుంటాయి. తర్వాత ఈ చైల్డ్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ అని మనం చెప్పొచ్చు. ఇంకా అఫ్ కోర్స్ విక్టరీ వెంకటేష్ ఇది కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు విక్టరీ వెంకటేష్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇదే స్థాయిలో విజయం సాధించే ఇది ఉంది. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఆయన ఉండడం అనేది కొంత అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ లేకుండా కూడా ఈ సినిమాని ఈ రేంజ్ దీనికి అతను డిజైన్ చేసి హ్యాపీగా ఒక సక్సెస్ని అందుకునే ఇది ఉంది. బట్ విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పాలి. తర్వాత బీమ్స్ మ్యూజిక్, బీమ్స్ సిసిరోలియా, అతని మ్యూజిక్ కూడా ముఖ్యంగా మీసాల పిల్ల పాట కానీ హుక్ స్టెప్ ఇది కానీ శశిరేఖ పాట కానీ చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చిన పాట కానీ ఏంటి బాసు సంగతి ఎరకదిద్దాం సంక్రాంతి అని చెప్పి ఆ పాట కానీ ఇలాగా ట్యూన్స్ బాగున్నాయి. మధ్యలో ఈ 4 పాటలు కాకుండా ఒక 2 బిట్ సాంగ్స్ కూడా ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకొకటి ఈ మామ అల్లుళ్ళ మధ్య ఒకసారి మామ పాడతాడు అంటే సచిన్ కేట్కర్ పాడతాడు, రెండోసారి అల్లుడు అంటే చిరంజీవి పాడతాడు. అది కూడా మంచి హిలేరియస్గా అనిపిస్తుంది, కొంచెం కామెడీలా కూడా ఉంటుంది. సో ఇవి హైలైట్స్. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అని మనం వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చిరంజీవినే కాదు మొత్తం అందరినీ కూడా నయనతారని కూడా చాలా గ్లామరస్గా చాలా ఇదిగా చూపించాడు. అంటే ఎక్కడ కూడా పలానా ఫ్రేమ్లో బాగాలేదు ఇక్కడ బాగాలేదు అని చిన్న కంప్లైంట్ కూడా లేకుండా అద్భుతమైనటువంటి విజువల్స్ అందించాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది
ప్రొడక్షన్ వాల్యూస్. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి, చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత కొణిదెల. అసలు ఎక్కడ ప్రొడక్షన్స్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ రిచ్నెస్ అనేది కనిపిస్తుంది మనకి, ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ రిచ్నెస్ కనిపిస్తుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి. ఇక మైనస్ పాయింట్స్ అంటే కొంచెం రైటింగ్ పరంగా ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. అంటే అఫ్కోర్స్ ఇందాకే చెప్పినట్టు అనిల్ రావిపూడి సినిమాల్లో మ్యాజిక్ తప్ప లాజిక్ ఉండదన్న విషయం మనకు తెలిసిందే. బట్ కొంచెం వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉండి విలన్ సంబంధించినటువంటి ఇది కూడా కొంచెం ఇదిగా ఉండి ఉంటే ఇంకా అంటే నెక్స్ట్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఇది ఉండేది. బట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఈ సినిమాని బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి అందుతున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఏపీలో కానీ, సీడెడ్ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ అన్ని చోట్ల నుంచి కూడా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ మనకి అందుతుంది. పైగా అంటే మనం ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ దీనికి ముందు వచ్చినటువంటి సినిమా గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదేమో, కానీ రాజా సాబు బాగా డిసప్పాయింట్ చేయడం వల్ల కూడా ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. అంటే రాజుని చూసిన కళ్ళతో అన్నట్టు నెగిటివ్గా అది దానికి రివర్స్గా మనం చెప్తే రాజా సాబుని చూసిన కళ్ళతో ఈ సినిమాని చూస్తే అసలు విపరీతమైనటువంటి బాగా ఎంజాయ్ చేసే అంత ఇది ఇందులో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా అనిల్ రావిపూడి కెరీర్లో మరొక హిట్గా చెప్పొచ్చు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఫస్ట్ రీఎంట్రీ అంటే సెకండ్ ఇన్నింగ్స్ రీఎంట్రీలో ఖైదీ నంబర్ 150 సినిమాతో ఆయన సంక్రాంతికి వచ్చాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు డిసప్పాయింట్ అయినాయి. సైరా కావచ్చు, తర్వాత బోలా శంకర్ కావచ్చు, ఆచార్య, ఇవేవి సంక్రాంతికి వచ్చిన సినిమాలు కావు. తర్వాత మళ్ళీ వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వచ్చింది, అది చాలా పెద్ద హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఇది కూడా చాలా ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతుందని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి ఈ సినిమాతో 3వ హ్యాట్రిక్ కొట్టాడని మనం చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హ్యాట్రిక్ అతను పటాస్, సుప్రీము, రాజా ది గ్రేట్, అది ఫస్ట్ హ్యాట్రిక్. తర్వాత F2, సరిలేరు నీకెవ్వరు, F3, ఈ 3 సినిమాలతోటి అదొక హ్యాట్రిక్. అంటే F2తో పోల్చితే F3 కొంచెం గ్రాఫ్ తగ్గినా కూడా అది కూడా కమర్షియల్గా మంచి హిట్. సో అది సెకండ్ హ్యాట్రిక్. తర్వాత భగవంత్ కేసరి, బాలయ్యతో చేసినటువంటి భగవంత్ కేసరి, ఆ సినిమా అప్పుడు తమిళంలో విజయ్ రీమేక్ చేశాడు. అది త్వరలో అంటే ప్రస్తుతం సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ సినిమా తో మళ్ళీ ట్రిపుల్ హ్యాట్రిక్కి ఫస్ట్ హిట్ కొట్టాడు. దాని తర్వాత వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా అసలు సూపర్ డూపర్ హిట్, మనకు తెలుసు. గత ఏడాది సంక్రాంతికి వచ్చింది అది. తర్వాత ఇప్పుడు ఈ సినిమాతో కూడా అసలు హిట్ కొట్టాడు. కాబట్టి వరుసగా 3 హ్యాట్రిక్లు కొట్టినటువంటి డైరెక్టర్గా కూడా అనిల్ రావిపూడి పేరు. అంటే అప్పట్లో దాసనారాయణరావు, తర్వాత రాజమౌళి, ఇప్పుడు అనిల్ రావిపూడి అని మనం చెప్పొచ్చు. ఏదేమైనా మెగా ఫ్యాన్సే కాకుండా జనరల్ ఆడియన్స్, సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరికీ కూడా విపరీతంగా నచ్చే సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాకి మన యూనివర్సల్ టాకీస్ తరపున నేను ఇచ్చే రేటింగ్ 3.25/5.